1 second సార్, నాది స్క్రీన్ వర్క్ అవడం లేదు, టచ్ ప్యాడ్. ఏంటండి? 1 second సార్, స్క్రీన్ టచ్ ప్యాడ్ వర్క్ అవడం లేదు, కీబోర్డ్ కనెక్ట్ చేసుకుంటాను. ఓకే. ఓపెన్ అయింది సార్. ఓకే. సో ఈరోజు కాన్సెప్ట్ ఏంటి? ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అండ్ బ్లూ ప్రింట్. సో ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను. ఈ క్లాస్ కొంచెం కేర్ఫుల్గా వినండి. కొంచెం అంటే లెంతీగా ఉంటుంది, బట్ ఈజీగానే అర్థమవుతుంది. బట్ 2 times వాచ్ చేయాలి. సో కాన్సెప్ట్ ఏంటి? ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. సో ఎస్ఏపి అనేది ఒక కంపెనీలో ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఎలా చేస్తారు? సో వీటికి సంబంధించిన సిస్టమ్ అనేది ఏ విధంగా ఉంటుంది అనే పాయింట్స్ మనం డిస్కస్ చేద్దాం. కాన్సెప్ట్ ఏంటి? ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటారు. సో మీకు నేను 1 by 1 ఇమేజెస్ ఫార్వర్డ్ చేస్తాను, చూడండి. 1 minute. ఒక ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తాను, ఫస్ట్ చూడండి. చాట్ బాక్స్లో ఒక ఇమేజ్ ఫార్వర్డ్ చేశాను, ఓపెన్ చేయండి. సో చాట్ బాక్స్లో ఒక ఇమేజ్ ఉంది, ఓపెన్ చేయండి. సో చూడండి. సో ఇక్కడ డిఫరెంట్ ఐటీ కంపెనీస్ ఉన్నాయి. చూడండి, ఇక్కడ ఏమో ఉన్నాయి, డిఫరెంట్ ఐటీ కంపెనీస్ ఉన్నాయి. మీకు డిఫరెంట్ ఐటీ కంపెనీస్ కనిపిస్తున్నాయి. ఐబిఎం ఎగ్జాంపుల్, ఐబిఎం ఎగ్జాంపుల్, ఇన్ఫోసిస్, టెక్ మహేంద్ర, క్యాప్జెమిని, సత్యం మహేంద్ర, ఇలా డిఫరెంట్ ఐటీ కంపెనీస్ ఉన్నాయి. సో మీకు ఈ ఐటీ కంపెనీస్ అనేవాళ్ళు శాలరీ పే చేస్తారు. ఈ ఐటీ కంపెనీస్లో మీరు వర్క్ చేస్తున్నారు అంటే మీనింగ్ ఏంటి? ఇన్ఫోసిస్, ఐబిఎం, టెక్ మహేంద్ర, క్యాప్జెమిని, సత్యం మహేంద్ర, ఏదో ఒక ఐటీ కంపెనీ వాళ్ళు మీకు శాలరీ అనేది పే చేస్తారు. మీరు ఎవరికి వర్క్ చేస్తారు? మీ క్లయింట్కి వర్క్ చేస్తారు. ఐబిఎంకి చాలా క్లయింట్స్ ఉంటారు. ఐబిఎం ఉందనుకోండి ఎగ్జాంపుల్, ఐబిఎం వాళ్ళకి రిలయన్స్ అనే క్లయింట్ ఉండొచ్చు, హీరో హోండా అనే క్లయింట్ ఉండొచ్చు, హోండా అనే క్లయింట్ ఉండొచ్చు, లేదంటే ఓఎంజీసీ అనే క్లయింట్ ఉండొచ్చు, వైజాగ్ స్టీల్ అనే క్లయింట్ ఉండొచ్చు. సో ఏదో ఒక కంపెనీకి అంటే మీకు శాలరీ పే చేసేది ఐబిఎం అయితే మీ క్లయింట్ ఎవరు అవ్వచ్చు? ఏదో ఒక కంపెనీ అవ్వచ్చు. రిలయన్స్, హీరో హోండా, ఓఎంజీసీ, వైజాగ్ స్టీల్, ఏదో ఒకటి అవ్వచ్చు. అలాగే మీరు ఇన్ఫోసిస్లో వర్క్ చేస్తున్నారు అనుకుందాం. ఇన్ఫోసిస్కు క్లయింట్ ఉండొచ్చు రిలయన్స్, లేదంటే హీరో హోండా, ఓఎంజీసీ, వైజాగ్ స్టీల్, ఏదో ఒకటి అవ్వచ్చు. సో మీకు శాలరీ పే చేసేది ఐటీ కంపెనీస్ అండి. ఐబిఎం ఆర్ ఇన్ఫోసిస్, టెక్ మహేంద్ర, క్యాప్జెమిని, సత్యం మహేంద్ర, ఏదో ఒకటి అవ్వచ్చు. బట్ మీ శాలరీ పే చేసేది అంతా కూడా ఈ ఐటీ కంపెనీసే. సో మీరు ఎవరికి వర్క్ చేస్తారు? మీ క్లయింట్కి వర్క్ చేస్తారు. మీ క్లయింట్కి వర్క్ చేస్తారు. మీ క్లయింట్కి వర్క్ చేస్తారు. మీరు చేసే ప్రతి యాక్టివిటీ కూడా మీ క్లయింట్కే. క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేయడానికి క్లయింట్ కోసం పనిచేస్తారు. మీరు వర్క్ చేసేదంతా కూడా మీ క్లయింట్కి. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, రిలయన్స్ వాళ్ళకి
వీళ్ళ కంపెనీలో ఎస్ఏపి అనేది ఇంప్లిమెంట్ చేయాలి. సో ఈ రిలయన్స్ వాళ్ళు ఏం చేస్తారు, కొన్ని కంపెనీస్ ఇన్వైట్ చేస్తారు. ఎగ్జాంపుల్ ఐబిఎం వాళ్ళని కాంటాక్ట్ అయ్యారు, ఇన్ఫోసిస్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యారు, టెక్ మహేంద్ర వాళ్ళని కాంటాక్ట్ అయ్యారు, క్యాప్జెమినీ వాళ్ళని కాంటాక్ట్ అయ్యారు, సత్యం మహేంద్ర వాళ్ళని కూడా కాంటాక్ట్ అయ్యారు. సో వీళ్ళలో ఎవరైతే ఇప్పుడు ఎగ్జాంపుల్ బిడ్డింగ్ అంటారు కదా, వేలం పాట అంటారు కదా, అట్లా. సో వీళ్ళలో ఎవరైతే తక్కువ అమౌంట్కి రిలయన్స్ వాళ్ళకి అవసరమైన అయినటువంటి బిజినెస్ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేస్తారో వాళ్ళకి అగ్రిమెంట్ అనేది ఇస్తారనమాట. సో క్లయింట్ మీరు శాలరీ పే చేసేది ఐటీ కంపెనీ అయితే మీరు వర్క్ చేసేది ప్రతి కూడా మీ క్లయింట్కే వర్క్ చేస్తారు, ప్రతిదీ కూడా మీ క్లయింట్కే వర్క్ చేస్తారు. మీరు ఏదో ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తారు, ఐటీ కంపెనీకి ఎవరు ఉంటారు, క్లయింట్స్ ఉంటారు. సో మీరు ఆ క్లయింట్స్కి వర్క్ చేయటం జరుగుతుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మీరు చేసే ప్రతి వర్క్ కూడా క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేయడానికి మాత్రమే. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, ఓపెన్ చేయండి. సో డ్యామ్ షూర్ క్వశ్చన్ అండి, డ్యామ్ షూర్ క్వశ్చన్. నేను చెప్పే క్లాస్ అనేది డ్యామ్ షూర్ క్వశ్చన్. ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, ఐఎమ్ సారీ ఎక్సెల్ షీట్ ఫార్వర్డ్ చేస్తాను, ఓపెన్ చేయండి. చూడండి. సో మీరు ఇంప్లిమెంటేషన్ ఫస్ట్ ఏం చేస్తాం, మనం ఇంప్లిమెంటేషన్ అనేది చేస్తాం. ఇప్పుడు మనం చేస్తున్నంతా కూడా ఇంప్లిమెంటేషన్ అండి. కంప్లీట్గా మనం చేస్తున్న వర్క్ అంతా కూడా ఏంటి, ఇంప్లిమెంటేషనే. అలాగే టెస్టింగ్ కూడా చేస్తున్నాం, అంటే ఎంట్రీస్ కూడా పోస్ట్ చేస్తున్నాం, టెస్టింగ్ అంటారు. ఇంప్లిమెంటేషన్ అండ్ టెస్టింగ్ చేస్తున్నాం మనం. సో ఇంప్లిమెంటేషన్ ఫర్ ఎగ్జాంపుల్ మీ కంపెనీలో ఈసీసీ వెర్షన్ కనుక ఇంప్లిమెంటేషన్ చేస్తుంటే ఎలా ఉంటుంది, ఇప్పుడు చూడండి, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ ఆర్ S/4HANA సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి. ఇంప్లిమెంటేషన్లో ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ అంటే ఈసీసీలో పనిచేస్తుంటే మీరు ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్స్ అవుతారు. S/4HANAలో పనిచేస్తుంటే S/4HANA సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్స్ అవుతారు. సో మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అని అడుగుతారు. సో ఈసీసీలో కనుక మీరు వర్క్ చేస్తుంటే అసాప్ మెథడాలజీని ఉపయోగిస్తారు. ఏ మెథడాలజీ, ఈసీసీలో మీరు వర్క్ చేస్తుంటే అసాప్ మెథడాలజీని ఉపయోగిస్తారు, అసాప్ మెథడాలజీ అంటారు. అదే మీరు S/4HANAలో వర్క్ చేస్తుంటే యాక్టివేట్ మెథడాలజీ ఉపయోగిస్తారు. ఈసీసీ అయితే అసాప్ మెథడాలజీ, S/4HANA అయితే యాక్టివేట్ మెథడాలజీని ఉపయోగిస్తారు. గుర్తుపెట్టుకోండి, ఈసీసీ అయితే అసాప్ మెథడాలజీ. అదే మీరు S/4HANAలో వర్క్ చేస్తుంటే ఏ మెథడాలజీ వాడతారు, యాక్టివేట్ మెథడాలజీని ఉపయోగించడం జరుగుతుంది. ఈసీసీ అయితే ఎవరైనా సో ఈసీసీ అయితే ఎస్ఆప్ మెథడాలజీ. ఎస్ అండ్ వన్ మోర్ థింగ్ అండి, చాలా మంది కొంతమంది ఫీజెస్ పే చేయాల్సిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని మేబీ టుమారో నుంచి రిమూవ్ చేసేద్దాం. చూడు నాయిస్ వస్తుంది చూసారా కొంతమంది. సో టుమారో లాస్ట్ డేట్ పెట్టుకుందాం మ్యాక్సిమం. ఓకే, ఫీజెస్ పే చేయని వాళ్ళు ఉంటే కాంటాక్ట్ చేయండి, పేమెంట్ చేయాల్సిన వాళ్ళు చేయండి. మేబీ టుమారో రిమూవ్ చేసేద్దాం. ఆల్మోస్ట్ 20 క్లాసెస్ రీచ్ అయ్యాం కదా. సో ఈసీసీ అయితే ఏ మెథడాలజీ వాడతారు, ఎస్ఆప్ మెథడాలజీని ఉపయోగించడం జరుగుతుంది. ఈసీసీ అయితే ఈసీసీలో ఏ మెథడాలజీ వాడతారు, ఎస్ఆప్ మెథడాలజీని వాడతారు. ఐఎమ్ సారీ. సో ఈసీసీలో ఏ మెథడాలజీ వాడతారు, ఎస్ఆప్ మెథడాలజీని వాడతారు ఈసీసీ అయితే. అదే S/4HANA అయితే యాక్టివేట్ మెథడాలజీని ఉపయోగించడం జరుగుతుంది. ఈసీసీ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో ఎస్ఆప్ మెథడాలజీ వాడతారు. S/4HANAలో యాక్టివేట్ మెథడాలజీని ఉపయోగించడం జరుగుతుంది. ఈసీసీ అయితే ఎస్ఆప్ మెథడాలజీ, S/4HANA అయితే యాక్టివేట్ మెథడాలజీని ఉపయోగించడం జరుగుతుంది. అది ఈ మెథడాలజీస్ని ఫాలో అవుతారు. ఒక ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ చేయాలంటే ఈసీసీ అయితే ఎస్ఆప్ మెథడాలజీ, S/4HANA అయితే యాక్టివేట్ మెథడాలజీని ఉపయోగిస్తారు. సో ఎస్ఆప్ మెథడాలజీ అంటే అసలు ఏంటి, మీనింగ్ ఏంటి, ఎస్ఆప్ మెథడాలజీ అంటే మీనింగ్ ఏంటి, వాట్ ఆర్ ద స్టేజెస్ ఇన్ ఎస్ఆప్ మెథడాలజీ అంటే ఈ 5 స్టేజెస్ చెప్పాలి. ఏంటవి
ఫస్ట్ వన్ ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్. ఫస్ట్ వన్ ఏంటి? ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్. సెకండ్ వన్ బ్లూ ప్రింట్ స్టేజ్. థర్డ్ వన్ రియలైజేషన్ స్టేజ్. ఫోర్త్ వన్ ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్. ఫిఫ్త్ వన్ గో లైవ్ అండ్ సపోర్ట్. సో ఈసీసీలో ఎస్ఆప్ మెథడాలజీని ఉపయోగిస్తాము. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, బ్లూ ప్రింట్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్, గో లైవ్ అండ్ సపోర్ట్ స్టేజ్. ఇలా టోటల్గా 5 స్టేజెస్ అనే ఉంటాయి. ఈసీసీలో ఏ మెథడాలజీ ఉపయోగిస్తామో? ఎస్ఆప్ మెథడాలజీ. వాట్ ఆర్ ది స్టేజెస్? ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, బ్లూ ప్రింట్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్, గో లైవ్ అండ్ సపోర్ట్. ఇవి చెప్పాలి. మరి S4 హనాలో ఏ మెథడాలజీ వాడతాము? S4 హనాలో యాక్టివేట్ మెథడాలజీ. S4 హనా ఇంప్లిమెంటేషన్ చేయాలంటే ఏ మెథడాలజీ వాడతాము? యాక్టివేట్ మెథడాలజీని ఉపయోగించడం జరుగుతుంది. ఇక్కడ ఏమేమి స్టేజెస్ ఉంటాయి? యాక్టివేట్ మెథడాలజీస్ ఏమేమి స్టేజెస్ ఉంటాయి? డిస్కవర్ స్టేజ్, ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, ఎక్స్ప్లోర్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, డిప్లాయ్ స్టేజ్ అండ్ రన్ స్టేజ్. డిస్కవర్ స్టేజ్, ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, ఎక్స్ప్లోర్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, డిప్లాయ్ స్టేజ్, రన్ స్టేజ్. ఇలా ఇక్కడ 6 స్టేజెస్ అనే ఉంటాయి. ఈసీసీలో అయితే 5 స్టేజెస్ ఉంటాయి. ఈసీసీలో ఏమేమి ఉన్నాయి స్టేజెస్? ఈసీసీలో టోటల్గా ఎన్ని స్టేజెస్ ఉన్నాయి చూడండి. ఈసీసీలో ఎస్ఆప్ మెథడాలజీని ఉపయోగిస్తాం. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, బ్లూ ప్రింట్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్, గో లైవ్ అండ్ సపోర్ట్. S4 హనాలో ఏ మెథడాలజీ వాడతాము? యాక్టివేట్ మెథడాలజీని ఉపయోగిస్తాం. స్టేజెస్ ఏమేమి ఉన్నాయి? డిస్కవర్ స్టేజ్, ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, ఎక్స్ప్లోర్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, డిప్లాయ్ స్టేజ్, రన్ స్టేజ్. ఈ స్టేజెస్ అనేవి ఉన్నాయి. క్లియర్ కదా? క్లియరా కాదా? ఇంటర్వ్యూలో అడిగితే చెప్పాలి. ఒక్కొక్క స్టేజ్ని ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. ఇంటర్వ్యూలో అడిగితే ఈసీసీలో ఇంప్లిమెంటేషన్ చేయాలంటే ఏ మెథడాలజీ ఉపయోగిస్తారు? ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, బ్లూ ప్రింట్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్, గో లైవ్ అండ్ సపోర్ట్. S4 హనాలో ఏ మెథడాలజీ ఉపయోగిస్తారు? S4 హనాలో ఏ మెథడాలజీని ఉపయోగిస్తారు? డిస్కవర్ స్టేజ్, ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్. S4 హనాలో ఏ మెథడాలజీ? యాక్టివేట్ మెథడాలజీని ఉపయోగిస్తారు. యాక్టివేట్ మెథడాలజీలో స్టేజెస్ ఏమున్నాయి? డిస్కవర్ స్టేజ్, ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, ఎక్స్ప్లోర్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, డిప్లాయ్ స్టేజ్, రన్ స్టేజ్. ఇలా ఉంటాయి స్టేజెస్ అనేవి. ఇవి చెప్పాలి. క్లియర్? అర్థమైందా? 1 by 1 ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. అర్థమైందా లేదు ఇంతవరకు? ఇది చెప్పాలండి. ఫస్ట్ ఈసీసీలో డిస్కస్ చేద్దాం. ఈసీసీలో ఏ మెథడాలజీ వాడతాము? ఎస్ఆప్ మెథడాలజీని ఉపయోగిస్తాం. సో ఎస్ఆప్ మెథడాలజీ అంటే అసలు మీనింగ్ ఏంటి? ఎస్ఆప్ మెథడాలజీ అంటే యాక్సలరేటెడ్, వేగవంతమైన అని అర్థం. ఎస్ఆప్ మెథడాలజీ అంటే మీనింగ్ ఏంటి? యాక్సలరేటెడ్, వేగవంతమైన అని అర్థం. ఎస్ఆప్ మెథడాలజీ అంటే ఎస్ఆప్ మెథడాలజీ అంటే మీనింగ్ ఏంటి? యాక్సలరేటెడ్, వేగవంతమైన అని అర్థం. సో ఈసీసీ వెర్షన్ ఎస్ఆప్ మెథడాలజీని ఉపయోగిస్తారు. ఈసీసీ వెర్షన్లో ఒక ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ చేయాలంటే ఏ మెథడాలజీ ఉపయోగిస్తారు? ఎస్ఆప్ మెథడాలజీ. చాట్ బాక్స్లో ఒక ఇమేజ్ ఉంది, ఓపెన్ చేయండి. ఎస్ఆప్ మెథడాలజీ అంటే ఏంటో చూద్దాం. సో ఎస్ఆప్ మెథడాలజీ అంటే అసలు ఏంటి మీనింగ్? ఈసీసీ వెర్షన్ ఇంప్లిమెంటేషన్ చేయాలంటే ఎస్ఆప్ మెథడాలజీని ఉపయోగిస్తారు. సో ఎస్ఆప్ మెథడాలజీలో స్టేజెస్ ఏమున్నాయి? ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, బ్లూ ప్రింట్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్, గో లైవ్ అండ్ సపోర్ట్. సో ఎస్ఆప్ మెథడాలజీ అంటే మీనింగ్ ఏంటి? ఎస్ఆప్ మెథడాలజీ అంటే వేగవంతమైన, యాక్సలరేటెడ్ అని అర్థం. వేగవంతమైన, యాక్సలరేటెడ్ అని అర్థం. అలాగే ఈసీసీ వెర్షన్స్ లో ఏ ప్రాజెక్ట్ చేయాలన్నా సరే ఎస్ఆప్ మెథడాలజీని ఉపయోగిస్తారు. ఆల్ టైప్స్ ఆఫ్ ఈసీసీ వెర్షన్ ఏ మెథడాలజీ రికమెండ్ చేస్తారు? ఎస్ఆప్ మెథడాలజీని ఉపయోగిస్తారు.
సో ఎస్ఆప్ మెథడాలజీ ఉపయోగించడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? we can finish up the project on time. ప్రాజెక్ట్ ని ఆన్ టైమ్ లో ఫినిష్ చేయొచ్చు. we can use the project resources most and effective manner. ఆన్ టైమ్ లో ప్రాజెక్ట్ ని ఫినిష్ చేయొచ్చు. యాజ్ వెల్ యాజ్ we can use the project resources most and effective manner. మోస్ట్ అండ్ ఎఫెక్టివ్ మేనర్ లో ప్రాజెక్ట్ రిసోర్సెస్ ని ఉపయోగించుకోవచ్చు. ప్రాజెక్ట్ ని ఆన్ టైం కి కంప్లీట్ చేయొచ్చు. యాజ్ వెల్ యాజ్ వీ కెన్ యూజ్ ది ప్రాజెక్ట్ రిసోర్సెస్ మోస్ట్ అండ్ ఎఫెక్టివ్ మేనర్. అంటే ఏంటి? ప్రాజెక్ట్ రిసోర్సెస్ అంటే ఒక కంట్రీ డెవలప్ అవ్వాలంటే ఏమేమి ఉండాలి? రైల్వే, రోడ్ ఫెసిలిటీస్ ఉండాలి, ట్రాన్స్పోర్టేషన్ ఉండాలి, టెలికమ్యూనికేషన్స్ ఉండాలి, రైల్వే ఉండాలి, సెక్యూరిటీ ఉండాలి, ఇట్లా చాలా ఉంటాయి. అలాగే ఒక కంపెనీ డెవలప్ అవ్వాలంటే టైం మేనేజ్మెంట్ అనేది ఒక రిసోర్సెస్. టైంని ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవాలి. మనీ మేనేజ్మెంట్, మనీని ప్రాపర్గా ఉన్న ఫండ్స్ని ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. మ్యాన్ పవర్ మేనేజ్మెంట్, ఇట్లా చాలా ఉంటాయి. సో ప్రాజెక్ట్ రిసోర్సెస్ని మోస్ట్ అండ్ ఎఫెక్టివ్ మేనర్గా యూజ్ చేయడానికి ఎస్ఆప్ మెథడాలజీ అనేది ఉపయోగపడుతుంది. ఎస్ఆప్ మెథడాలజీ అంటే ఏంటి? వేగవంతమైన, యాక్సలరేటెడ్ అని అర్థం. యాక్సలరేటెడ్, వేగవంతమైన అని అర్థం. ఎస్ఆప్ మెథడాలజీ అంటే వేగవంతమైన, యాక్సలరేటెడ్ అని అర్థం. ప్రాజెక్ట్ ని ఆన్ టైంలో కంప్లీట్ చేయడానికి మనకి ఎస్ఆప్ మెథడాలజీ అనేది ఉపయోగపడుతుంది. ఎస్ఆప్ మెథడాలజీ అనేది ఉపయోగపడుతుంది. సో ఈ ఎస్ఆప్ మెథడాలజీ ఉపయోగపడుతుంది. సో వీటిలో స్టేజెస్ ఏమేమి ఉన్నాయి? ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, బ్లూ ప్రింట్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్, గో లైవ్ అండ్ సపోర్ట్. షీట్ ఓపెన్ చేయండి. సో ఎస్ఆప్ మెథడాలజీ అంటే ఏంటో మీకు అర్థమైంది. సో వీటిలో స్టేజెస్ ఏమేమి ఉన్నాయి? క్లోజ్ చేయండి. షీట్ ఇది కాదు, అది ఎక్సెల్ ఓపెన్ చేయండి. సో ఎస్ఆప్ మెథడాలజీ అంటే యాక్సలరేటెడ్, వేగవంతమైన అని అర్థం. ఈసీసీ వెర్షన్స్ అన్నిటికీ కూడా ఎస్ఆప్ మెథడాలజీని ఉపయోగిస్తారు. ఆన్ టైంలో ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయడానికి ఎస్ఆప్ మెథడాలజీ ఉపయోగపడుతుంది. సో ప్రాజెక్ట్ రిసోర్సెస్ ని మోస్ట్ అండ్ ఎఫెక్టివ్ మేనర్ లో యూటిలైజ్ చేసుకోవడానికి ఎస్ఆప్ మెథడాలజీ ఉపయోగపడుతుంది. సో స్టేజెస్ ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ వన్ ఏంటి? ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ ఏంటి? ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ అంటే మీనింగ్ ఏంటి? ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్. సో ఈ ఎస్ఆప్ మెథడాలజీని ఏమంటారు? ఇంకా ఎస్ఆప్ మెథడాలజీ రోడ్ మ్యాప్ అని కూడా చెప్తారు. ఎస్ఆప్ మెథడాలజీ చెప్పాను కదా, ఈ 5 స్టేజెస్ ఉన్నాయి. దీన్ని ఏమంటారు? ఎస్ఆప్ మెథడాలజీ రోడ్ మ్యాప్. రోడ్ మ్యాప్ అంటారు. రోడ్ మ్యాప్ అంటారు. తర్వాత సో ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ అంటే మీనింగ్ ఏంటి? ఫస్ట్ వన్ ఏంటి? ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్. సో ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ అంటే ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ ఈజ్ నథింగ్ బట్ ప్లానింగ్. ప్లానింగ్ అనమాట. ఎస్ఏపి ఎఫ్ఐసిఓ వర్క్షాప్స్ కండక్ట్ చేయటం, అలాగే క్లయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే క్లయింట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని గ్యాదర్ చేసుకోవటం, కంపెనీ కోడ్స్ ఎన్ని క్రియేట్ చేయాలి, ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్స్ ఏంటి, ఎన్ని బిజినెస్ ఏరియాస్ క్రియేట్ చేయాలి, ఓకే, క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్ ఏంటి, ఇట్లా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేస్తాం. దీన్ని ఏమంటారంటే ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ అంటారు. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ ఈజ్ నథింగ్ బట్ ప్లానింగ్. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ ఈజ్ నథింగ్ బట్ ప్లానింగ్. ఎస్ఏపి ఎఫ్ఐసిఓ వర్క్షాప్స్ కండక్ట్ చేయటం, క్లయింట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయటం, క్లయింట్ ఏ బిజినెస్ చేస్తున్నారు, క్లయింట్ బిజినెస్ నేచర్ ఏంటి, లీగలా ఇల్లీగల్ బిజినెస్ చేస్తున్నాడా, ఇది ఇలా క్లయింట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేస్తాం. డైరెక్ట్గా క్లయింట్ లొకేషన్ వెళ్ళి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయొచ్చు, లేదంటే ఫోన్ కాల్ ద్వారా గ్యాదర్ చేయొచ్చు. ఎస్ఏపి ఎఫ్ఐసిఓ వర్క్షాప్స్ కండక్ట్ చేయటం అంటే ఏంటి? ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేయటం. ఎంఓఎం అంటారు, మినిట్స్ ఆఫ్ మీటింగ్ అంటారు. మినిట్స్ ఆఫ్ మీటింగ్ అంటే ఏంటి? ఇది కూడా వన్ కైండ్ ఆఫ్ ది క్లయింట్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ప్రాసెస్. క్లయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్ ని ఫాలో అవుతూ వర్క్ చేయాలి. క్లయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే క్లయింట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, క్లయింట్కి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ ఏంటి, ఏ బిజినెస్ చేస్తున్నారు, ఎన్ని బిజినెస్ ఏరియాస్ క్రియేట్ చేయాలి, ఏమేం మాడ్యూల్స్ కావాలి, ఏమేం సబ్ మాడ్యూల్స్ కావాలి, బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ అండ్ బేస్డ్ ఆన్ ది క్లయింట్ బిజినెస్ స్ట్రాటజీ. హౌ మెనీ మాడ్యూల్స్ ఈజ్ రిక్వైర్డ్, హౌ మెనీ సబ్ మాడ్యూల్స్ ఈజ్ రిక్వైర్డ్ అనేది ప్లాన్ చేసుకుంటాం.
అనేది రఫ్గా కొంత ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేస్తాం. ఏమేమి మాడ్యూల్స్ కావాలి, FICO కావాలి, MM కావాలి, SD కావాలి, అబాప్ ఒక కావాలి, ఇట్లా. సో ఇట్లా క్లయింట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసుకుంటాం. తర్వాత పార్టిసిపేట్ ఆన్ ది కిక్ ఆఫ్ మీటింగ్ అంటారు. కిక్ ఆఫ్ మీటింగ్ అంటే మీనింగ్ ఏంటి? ఇంటర్వ్యూలు అడుగుతారు, మీరు ఎండ్ టు ఎండ్ మీటింగ్లో పార్టిసిపేట్ చేశారా? నో. ఎండ్ టు ఎండ్ అంటే SAP ప్రాజెక్ట్ స్టార్ట్ అవటం దగ్గర నుండి ఎండింగ్ వరకు అంటే ఫైనాన్షియల్ రిపోర్ట్ సబ్మిట్ చేసేంత వరకు జరిగే కంప్లీట్ ప్రాసెస్ అన్నమాట. ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్లో మీరు ఉన్నారా అంటే నో అని చెప్పాలి. కిక్ ఆఫ్ మీటింగ్లో ఉన్నామని చెప్పాలి. ఎందుకంటే కోర్స్ నేర్చుకున్న వాళ్ళు మ్యాక్సిమం ఒక 5 to 6 years ఎక్స్పీరియన్స్తో వెళ్తారు. సో ఏం చెప్పాలి? కిక్ ఆఫ్ మీటింగ్. కిక్ ఆఫ్ మీటింగ్ అంటే మీ టీమ్ లీడర్ డైలీ మీతో డిస్కస్ చేస్తారు. ప్రాజెక్ట్ ఎక్కడి వరకు వచ్చింది, స్టార్టింగ్ డేట్ ఏంటి, ఎండింగ్ డేట్ ఏంటి, ఇంకా వర్క్ ఎంత పెండింగ్ ఉంది, వెండర్ ఇన్వాయిసెస్ ఎన్ని పెండింగ్ ఉన్నాయి, కస్టమర్ ఇన్వాయిసెస్ ఎన్ని పెండింగ్ ఉన్నాయి, ఇట్లా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసుకుంటాను. డైలీ ఈరోజు గోల్స్ ఏంటి, మన ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఏం చేయాలి, ఇలా డైలీ ప్లాన్ చేసుకుంటాం. దీన్ని కిక్ ఆఫ్ మీటింగ్ అంటారు. ఎండ్ టు ఎండ్ మీటింగ్లో మీరు పార్టిసిపేట్ చేస్తారా? నో, వీఆర్ పార్టిసిపేట్ ఆన్ ది కిక్ ఆఫ్ మీటింగ్. కిక్ ఆఫ్ మీటింగ్ అంటే డైలీ మనం ఏం చేస్తాం, డైలీ మన TL తోటి డిస్కస్ చేస్తాం మన ప్రాజెక్ట్ గురించి. KT అంటారు, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అంటారు. ఏమైనా ఇన్ఫర్మేషన్ ఒకరి నుంచి ఒకళ్ళు షేర్ చేసుకోవాలి. సో ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది. కిక్ ఆఫ్ మీటింగ్లో పార్టిసిపేట్ చేశామని చెప్పాలి. క్లయింట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఏంటి, క్లయింట్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, ఏ కంట్రీలో ఉంది కంపెనీ, ఇట్లా ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మనము గ్యాదర్ చేసుకుంటాం. మీరు ఎండ్ టు ఎండ్ మీటింగ్లో అంటే ఎవరు ఇన్వాల్వ్ అవుతారు? టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళు మాత్రమే ఇన్వాల్వ్ అవుతారు. టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఎండ్ టు ఎండ్ మీటింగ్లో ఇన్వాల్వ్ అవుతారు. సో కిక్ ఆఫ్ మీటింగ్లో పార్టిసిపేట్ చేశాము, ఎండ్ టు ఎండ్ మీటింగ్లో పార్టిసిపేట్ చేశామని చెప్పకూడదు. ఓకే, ఇట్లా మనము ప్రాజెక్ట్కి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేస్తాం. దీన్ని ఏమంటారు? ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ అంటారు. క్లయింట్కి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేస్తాం. దీన్ని ఏమంటారు? ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ అంటారు. క్లయింట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసుకుంటాం. డైరెక్ట్గా అవ్వచ్చు, ఫోన్ కాల్ ద్వారా డైరెక్ట్గా వెళ్ళి గ్యాదర్ చేయొచ్చు, ఫోన్ కాల్ ద్వారా అవ్వచ్చు, వీడియో కాన్ఫరెన్స్ అవ్వచ్చు, ఎట్లయినా అవ్వచ్చు. సో ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ ఇస్ నథింగ్ బట్ ప్లానింగ్. ప్రాజెక్ట్ స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసుకుంటాం. రఫ్గా ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేస్తాం. దీన్ని ఏమంటారు? ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ అంటారు. నెక్స్ట్ వన్, బ్లూ ప్రింట్ స్టేజ్. మీరు ఇంత డెప్త్గా వెళ్ళాల్సిన అవసరం లేదు, సింపుల్గా చెప్పచ్చు. ఓకే, ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ ఇస్ నథింగ్ బట్ ప్లానింగ్. వీ నీడ్ టు గ్యాదర్ ది క్లయింట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్ అండ్ ప్రాజెక్ట్ స్టార్టింగ్ డేట్ అండ్ ఎండింగ్ డేట్ యాజ్ వెల్ యాజ్ క్లయింట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి గ్యాదర్ చేసుకుంటాం ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్లో. సెకండ్ వన్, బ్లూ ప్రింట్ స్టేజ్. బ్లూ ప్రింట్ అంటే మీనింగ్ ఏంటి? మీరు ఏ వర్క్ అయినా చేయండి, మీరు చేసే ప్రతి వర్క్ కూడా బ్లూ ప్రింట్ని బేస్గా చేసుకునే చేస్తారు. బ్లూ ప్రింట్ స్టేజ్ అంటే ఏంటి? మీరు చేసే ప్రతి వర్క్ కూడా బ్లూ ప్రింట్ని బేస్గా చేసుకుని మాత్రమే చేస్తారు. సో బ్లూ ప్రింట్ స్టేజ్ అంటే మీనింగ్ ఏంటి? సో బ్లూ ప్రింట్లో స్టేజెస్ ఉన్నాయి, 5 స్టేజెస్ ఉంటాయి. చాట్ బాక్స్లో ఒక ఇమేజ్ ఫార్వర్డ్ చేశాను, ఓపెన్ చేయండి. సో బ్లూ ప్రింట్ స్టేజ్. సో బ్లూ ప్రింట్ స్టేజ్. సో ఇవన్నీ కూడా బ్లూ ప్రింట్ స్టేజ్. టోటల్గా 5 స్టేజెస్ ఉంటాయి. చాలా చాలా ఇంపార్టెంట్, ఇంటర్వ్యూలు అడిగితే చెప్పాలి. స్కోప్ డాక్యుమెంట్, అడ్జెడ్ ఇన్ఫర్మేషన్, టు బి ఇన్ఫర్మేషన్, గ్యాప్ అనాలిసిస్, GAAP అండి, ఇక్కడ రాంగ్ ఉంది, గ్యాప్, GAAP, గ్యాప్ అనాలిసిస్, సైన్ ఆఫ్. టోటల్గా ఈ 5 స్టేజెస్ అనేవి ఉంటాయి. స్కోప్ డాక్యుమెంట్, అడ్జెడ్ ఇన్ఫర్మేషన్, టు బి ఇన్ఫర్మేషన్, GAAP, గ్యాప్ అనాలిసిస్, సైన్ ఆఫ్. సో ఈ 5 స్టేజెస్ అనేవి బ్లూ ప్రింట్ స్టేజెస్ అంటారు. సో వాట్ ఈస్ మీన్ బై స్కోప్ డాక్యుమెంట్? స్కోప్ డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి? స్కోప్ డాక్యుమెంట్ ఇంతకుముందు మనం ఫస్ట్ ఏం చేసాము?
ఫస్ట్ ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్లో క్లయింట్ ఇన్ఫర్మేషన్ రఫ్గా గ్యాదర్ చేస్తాం. సో బ్లూ ప్రింట్ స్టేజ్లో స్కోప్ డాక్యుమెంట్ ఉంటుంది. స్కోప్ డాక్యుమెంట్ అంటే క్వశ్చన్స్ అండ్ ఆన్సర్ సెషన్ అని చెప్తారు. క్వశ్చన్స్ అండ్ ఆన్సర్ సెషన్ అంటే ఫస్ట్ మీకు బ్లూ ప్రింట్ అంటే ఏంటో తెలియాలి. బ్లూ ప్రింట్ అంటే మీనింగ్ ఏంటి? బ్లూ ప్రింట్ ఈజ్ నథింగ్ బట్ కాన్ఫిగరేషన్ డాక్యుమెంట్. బ్లూ ప్రింట్ అంటే దీన్ని కాన్ఫిగరేషనల్ డాక్యుమెంట్ అంటారు. దిస్ ఈస్ ద వన్ కైండ్ ఆఫ్ ది ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్. బ్లూ ప్రింట్ అనేది బ్లూ ప్రింట్ లో మీరు కాన్ఫిగరేషన్ మనం బ్లైండ్ గా కాన్ఫిగరేషన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. అదే మీరు ప్రాజెక్ట్ లోకి వెళ్తే బ్లూ ప్రింట్ ని బేస్ గా చేసుకుని కాన్ఫిగరేషన్స్ అనేది చేయాలి. బ్లూ ప్రింట్ ఈజ్ నథింగ్ బట్ కాన్ఫిగరేషన్ డాక్యుమెంట్, బట్ ఆల్ కాన్ఫిగరేషన్ డిపెండ్స్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. సో క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్ ని ఫుల్ఫిల్ చేయడానికి బ్లూ ప్రింట్ ని బేస్ గా చేసుకుని మనం కాన్ఫిగరేషన్ చేస్తాం. బ్లూ ప్రింట్ అంటే ఏంటి? బ్లూ ప్రింట్ ఈజ్ నథింగ్ బట్ configurational document. Configuration document. We will map the client information based on the blueprint. Blueprint is nothing but one kind of the proof of evidence అని చెప్తారు. ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ అంటారు. సో బ్లూ ప్రింట్ లో స్టేజెస్ ఏమున్నాయి? స్కోపింగ్, స్కోప్ డాక్యుమెంట్ అని కూడా చెప్పచ్చు. స్కోప్ డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి? రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ఫ్రమ్ ది క్లయింట్. We need to gather the client information. SAP FICA వర్క్షాప్స్ కండక్ట్ చేస్తాం. క్వశ్చన్స్ అండ్ ఆన్సర్ సెషన్ అని చెప్పచ్చు. అంటే ఏంటి? క్లయింట్కి సంబంధించిన కంప్లీట్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసుకుంటాం. ఒక క్వశ్చన్ పేపర్ ఉంది, ఎగ్జాంపుల్ క్వశ్చన్ పేపర్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసుకుంటాం. ప్రీ డిఫైన్ టేబుల్స్ ఉంటాయి. ఇన్ఫర్మేషన్ ఎలా గ్యాదర్ చేయాలి, ఏమేమి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి, ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేస్తాం. క్వశ్చన్స్ అండ్ ఆన్సర్ సెషన్ అని చెప్పచ్చు. స్కోప్ డాక్యుమెంట్ ఈజ్ నథింగ్ బట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్ సెషన్. వీ నీడ్ టు గ్యాదర్ ది క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్, క్లయింట్ బిజినెస్ నేచర్. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రీ డిఫైన్డ్ టేబుల్స్ లో మెన్షన్ నోట్ చేసుకుంటాం. లేదంటే ఆ ఫార్మేట్ ని మీరు క్లయింట్ కి ఫార్వర్డ్ చేస్తే క్లయింట్ అనేవాడు మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసి మీకు ఫార్వర్డ్ చేస్తారు. ప్రీ డిఫైన్డ్ టేబుల్లో క్లయింట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేస్తాము. దీన్ని ఏమంటారు? స్కోప్ డాక్యుమెంట్. స్కోప్ డాక్యుమెంట్ ఈజ్ నథింగ్ బట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్ సెషన్. హియర్ we will gather the client complete information regarding client business strategy, client terms and conditions, client rules and regulation. Every information we can gather with the scope document. Scope document అంటే క్లయింట్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేస్తాం. దీన్ని స్కోప్ డాక్యుమెంట్ అంటారు. గ్యాదర్ చేసిన తర్వాత ఏమవుతుంది? సెకండ్ స్టెప్ యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అంటారు. యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అంటే ఉన్నది ఉన్నట్లు అని అర్థం. యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అంటే ఉన్నది ఉన్నట్లు. అంటే క్లయింట్ ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేస్తుంది మీ దగ్గర. క్లయింట్కి ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు, ఎంతమంది వెండర్స్ ఉన్నారు, ఎన్ని బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి, క్లయింట్ కంపెనీ ఏంటి, ఎన్ని కంపెనీ కోడ్స్ క్రియేట్ చేయాలి, మెయిన్ హెడ్ క్వార్టర్ ఏంటి, ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్ ఏంటి, జిఎల్ అకౌంట్స్ ఎన్ని క్రియేట్ చేయాలి, కస్టమర్స్ ఎంతమంది ఉన్నారు, వెండర్స్ ఎంతమంది ఉన్నారు, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వచ్చేస్తుంది. ఒకసారి మనం స్కోప్ డాక్యుమెంట్ ఫుల్ చేసామంటే నెక్స్ట్ దాన్ని ఏమంటారు? యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసామంటే దాన్ని యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అంటారు. నెక్స్ట్ థర్డ్ వన్ టు బి ఇన్ఫర్మేషన్. టు బి ఇన్ఫర్మేషన్ అంటే మీనింగ్ ఏంటి? టు బి ఇన్ఫర్మేషన్ మీన్స్ హౌ వి విల్ మ్యాప్ ది క్లయింట్ ఇన్ఫర్మేషన్ ఆన్ ది ఎస్ఏపి. ఎస్ఏపిలోకి మనం ఎలా మ్యాప్ చేయాలి అనే దాన్ని టు బి ఇన్ఫర్మేషన్ అంటారు. టు బి ఇన్ఫర్మేషన్ అంటే ఆల్మోస్ట్ బ్లూ ప్రింట్ అనేది రెడీ అయినట్లే. టు బి ఇన్ఫర్మేషన్ మీన్స్ హౌ వి విల్ మ్యాప్ ది క్లయింట్ ఇన్ఫర్మేషన్ ఆన్ ది ఎస్ఏపి. దీన్ని ఏమంటారంటే టు బి ఇన్ఫర్మేషన్ అంటారు. టు బి ఇన్ఫర్మేషన్ మీన్స్ హౌ వి విల్ మ్యాప్ ది క్లయింట్ ఇన్ఫర్మేషన్ ఆన్ ది ఎస్ఏపి. టు బి ఇన్ఫర్మేషన్ ఇంకో రకంగా కూడా చెప్తారు. టు బి ఇన్ఫర్మేషన్ ఇస్ నథింగ్ బట్ ఫ్యూచర్ డాక్యుమెంట్ ఆర్ ఎక్స్పెక్టెడ్ డాక్యుమెంట్ అంటారు. టు బి ఇన్ఫర్మేషన్ ఆర్ టు బి డాక్యుమెంట్ ఏదైనా అవ్వచ్చు. దీన్ని ఏమంటారు? ఫ్యూచర్ డాక్యుమెంట్ ఆర్ ఎక్స్పెక్టెడ్ డాక్యుమెంట్ అంటారు. ఫ్యూచర్ డాక్యుమెంట్ ఆర్ ఎక్స్పెక్టెడ్ డాక్యుమెంట్ అంటారు. క్లియర్ కదా? ఫ్యూచర్ డాక్యుమెంట్ ఆర్ ఎక్స్పెక్టెడ్ డాక్యుమెంట్ అంటారు టు బి ఇన్ఫర్మేషన్ అంటే. టు బి ఇన్ఫర్మేషన్ మీన్స్ హౌ వి విల్ మ్యాప్ ది క్లయింట్ ఇన్ఫర్మేషన్ ఆన్ ది ఎస్ఏపి. ఫ్యూచర్ డాక్యుమెంట్ ఆర్ ఎక్స్పెక్టెడ్ డాక్యుమెంట్ అంటారు. తర్వాత టు బి ఇన్ఫర్మేషన్ కూడా కంప్లీటెడ్.
నెక్స్ట్ ఏముంటుంది? గ్యాప్ అనాలిసిస్. జిఏఏపి అంటే ఇక్కడ తప్పు ఉంది. జిఏఏపి. గ్యాప్ అనాలిసిస్ అంటే మీనింగ్ ఏంటి? గ్యాప్ అనాలిసిస్ అంటే క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ ని మనం స్టాండర్డ్ ఎస్ఐపితో ఫుల్ఫిల్ చేయలేము. అటువంటిప్పుడు ఏం చేస్తామంటే అబాప్ హెల్ప్ తీసుకుని క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేసే విధంగా కొన్ని అడిషనల్ ఫీచర్స్ ని ఎస్ఐపిలో యాడ్ చేసుకుంటాం. on the standard SAP or with help of standard SAP, we cannot fulfill some client business requirements. Then ABAP consultant will be involved. ABAP consultant అనేవాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. స్టాండర్డ్ ఎస్ఏపి ప్రోగ్రామ్ ని బేస్ గా చేసుకుని మనం చేయలేము, క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేయలేము. అటువంటిప్పుడు కొన్ని ఎక్స్ట్రా ఫ్యూచర్స్ కావాలని చెప్పేసి ABAP ని కాంటాక్ట్ చేస్తాం. ABAP అంటే ఎవరు? ఈయన ప్రోగ్రామ్ అప్డేట్ చేస్తారు కాబట్టి క్లయింట్ రిక్వైర్మెంట్కి అవసరమైన విధంగా అడిషనల్ ఫ్యూచర్స్ ఏమన్నా కావాలంటే చేసిస్తారు. మీరు జిఎల్ పోస్ట్ చేస్తున్నారు, డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, రిఫరెన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఏదైనా ఎక్స్ట్రా కాలం యాడ్ అవ్వాలి, అటువంటిప్పుడు ఏం చేస్తాము? ఈ గ్యాప్ అనాలిసిస్ అనే అనే దాన్ని రేట్ చేస్తాం. కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నారు, డిఫరెంట్ ఫీల్డ్స్ ఉన్నాయి, ఎక్స్ట్రా ఫీల్డ్ ఏమైనా కావాలి, ABAPని కాంటాక్ట్ చేస్తాం. అంటే ఏదన్నా స్టాండర్డ్ ఎస్ఐపి తోటి క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ చేయలేకపోతే గ్యాప్ అనాలిసిస్ ద్వారా ఆ పర్టికులర్ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా ABAP హెల్ప్ తీసుకుని చేయిస్తాం. కొన్ని కస్టమైజ్డ్ టీ కోడ్స్ ఉంటాయి, ఎక్స్ట్రా ఆప్షన్స్ ఉంటాయి, కొన్ని టీ కోడ్స్ కస్టమైజ్డ్ టీ కోడ్స్ ఉంటాయి. కే తోటి, ఎల్ తోటి, లేదంటే జెడ్ తోటి స్టార్ట్ అవుతాయి. లేదంటే స్టాండర్డ్ టీ కోడ్ కేసు ఫస్ట్లో ఒక టీ కోడ్ ఒక లెటర్ యాడ్ అవుతుంది, ఏదో ఒక లెటర్. సో ఇట్లా క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ ఏవైతే మనం స్టాండర్డ్ ఎస్ఐపితో ఫుల్ఫిల్ చేయలేమో, ఎక్స్ట్రా ఫ్యూచర్స్ కావాలన్నా, ఎక్స్ట్రా కాలమ్స్ కావాలన్నా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టీ కోడ్స్ కావాలన్నా, లేదంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది రిపోర్ట్స్ కావాలన్నా ABAPని కాంటాక్ట్ చేస్తాం. కాంటాక్ట్ చేసి చేయగలమా లేదా అనేది క్లయింట్కి కన్ఫర్మేషన్ ఇస్తాం. దీన్ని గ్యాప్ అనాలిసిస్ అంటారు. గ్యాప్ అంటే ఏంటి? క్లయింట్కి మనకి, లేదంటే క్లయింట్కి కంపెనీకి మధ్యలో యాడ్ అయ్యేటటువంటి కొంత గ్యాప్ అనమాట. సో ఆ గ్యాప్ని మనం ఫుల్ఫిల్ చేయగలమా లేదా, స్టాండర్డ్ ఎస్ఐపి తోటి అవ్వదు, బట్ ABAP ద్వారా చేయగలమా లేదా అనేది అనాలిసిస్ చేస్తారు. దీన్ని గ్యాప్ అనాలిసిస్ అంటారు. అది కూడా ఓకే అయిపోయింది, గ్యాప్ అనాలిసిస్ కూడా ఓకే అయిపోయింది. అప్పుడు ఏం చేస్తారు? ఫైనల్గా సైన్ ఆఫ్ అంటే ఏంటి? అగ్రిమెంట్ అనేది ఐటీ కంపెనీకి క్లయింట్కి అగ్రిమెంట్ అనేది కుదురుతుంది. రిలయన్స్లో మొత్తంలో ఎస్ఐపి చేయాలి, రిలయన్స్ కంపెనీ వాళ్ళందరికీ చేయాలి, ఎంటైర్ ఇండియా. సో 500 crores 100 crores ఉంటుంది దాని వాల్యూ. సో దాని ప్రకారం అగ్రిమెంట్ అనేది క్రియేట్ చేసుకుంటాం, సైన్ ఆఫ్ అంటారు. సో వీటిని బ్లూ ప్రింట్ స్టేజెస్ అంటారు. స్కోప్ డాక్యుమెంట్ మీన్స్ we need to gather the client information. స్కోప్ డాక్యుమెంట్ అంటారు. యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ మీన్స్, యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అంటే మీనింగ్ ఏంటి? స్కోప్ డాక్యుమెంట్ అంటే క్వశ్చన్స్ అండ్ ఆన్సర్ సెషన్. హియర్ we need to gather the client complete information. నెక్స్ట్ వన్ is యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ మీన్స్ ఏం చెప్పచ్చు? కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసిన తర్వాత దీన్ని యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అంటారు. ఆఫ్టర్ కంప్లీట్ ది గ్యాదరింగ్ ది బేస్ ఇన్ఫర్మేషన్, సో నెక్స్ట్ దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఏమేమి ఉంటాయి? క్లయింట్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంటుంది. సో ఆల్ టైప్స్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ we need to gather, we already gather. సో నెక్స్ట్ వన్ ఏమవుతుంది? స్కోప్ డాక్యుమెంట్ లో ఏమేమి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా గ్యాదర్ చేస్తాం. సెకండ్ స్టెప్ లో ఆ స్కోప్ డాక్యుమెంట్ ని యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అంటారు. అంటే ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసిన తర్వాత యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్ అంటారు. టు బి ఇన్ఫర్మేషన్ అంటే, టు బి ఇన్ఫర్మేషన్ మీన్స్ హౌ విల్ మ్యాప్ ది క్లయింట్ ఇన్ఫర్మేషన్ ఆన్ ది ఎస్ఐపి. టు బి ఇన్ఫర్మేషన్ ఇస్ నథింగ్ బట్, టు బి డాక్యుమెంట్ ఇస్ నథింగ్ బట్ ఫ్యూచర్ డాక్యుమెంట్ ఆర్ ఎక్స్పెక్టెడ్ డాక్యుమెంట్. గ్యాప్ అనాలిసిస్ అంటే మనం స్టాండర్డ్ ఎస్ఐపి తోటి ఫుల్ఫిల్ చేయలేదు. ఆన్ ది స్టాండర్డ్ ఎస్ఐపి వీ కెనాట్ ఫుల్ఫిల్ ది క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్. దెన్ విత్ హెల్ప్ ఆఫ్ ABAP కన్సల్టెంట్ వీ కెన్ ఫుల్ఫిల్ ది క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్. దీన్ని గ్యాప్ అనాలిసిస్ అంటారు. అది కూడా అయిపోయింది. ఫైనల్గా ఏమవుతుంది? సైన్ ఆఫ్.
సైన్ ఆఫ్కి వెళ్ళిపోతుంది ప్రాజెక్ట్ అనేది. క్లియర్ కదా? దీని బ్లూ ప్రింట్ స్టేజెస్ అంటారు దీన్ని. ఈ 5 స్టేజెస్ చెప్పాలి ఇంటర్వ్యూకి వచ్చాను. నెక్స్ట్ రియలైజేషన్ ఫేజ్. షీట్ ఓపెన్, ఇది కదా ఓపెన్ చేయండి. సో మనం ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ కంప్లీట్ చేసాం, బ్లూ ప్రింట్ స్టేజ్ కంప్లీట్ చేసాం. బ్లూ ప్రింట్లో 5 స్టేజెస్ ఉన్నాయి, ఫస్ట్ 2 కంప్లీటెడ్. నెక్స్ట్ రియలైజేషన్ ఫేజ్. రియలైజేషన్ అనేది థర్డ్ వన్. సో రియలైజేషన్ అంటే మీనింగ్ ఏంటి? రియలైజేషన్ అంటే కంప్లీట్ కాన్ఫిగరేషన్స్ అన్నీ చేస్తున్నాం. డెవలప్మెంట్ సర్వర్ 100లో కాన్ఫిగరేషన్ చేస్తున్నాం. జిఎల్కి సంబంధించినవి, గ్లోబల్ పారామీటర్స్, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ పారామీటర్స్, ఇలా కంప్లీట్ కాన్ఫిగరేషన్స్ అన్ని, ప్రతి కాన్ఫిగరేషన్స్ కూడా అన్నిటికీ సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్స్ అన్ని చేస్తాం. జిఎల్ మాస్టర్ క్రియేట్ చేస్తాం, వెండర్ మాస్టర్ క్రియేట్ చేస్తాం, కస్టమర్ మాస్టర్ క్రియేట్ చేస్తాం. యాజ్ వెల్ యాజ్ టెస్టింగ్ జరుగుతుంది, టెస్టింగ్ కూడా జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ అంతా జరగడాన్ని ఏమంటారు? రియలైజేషన్ ఫేస్ అంటారు. రియలైజేషన్ ఫేస్లో 2 టైప్స్ ఆఫ్ ది టెస్టింగ్స్ ఉంటాయి. బేసిక్ కాన్ఫిగరేషన్, 2 టైప్స్ ఆఫ్ ది కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. బేసిక్ కాన్ఫిగరేషన్, ఫైనల్ కాన్ఫిగరేషన్. సో బేసిక్ కాన్ఫిగరేషన్ అంటే మీనింగ్ ఏంటి? రెగ్యులర్ స్టాండర్డ్ ఎస్ఏపి తోటి ఏమైతే మనము రెగ్యులర్ కాన్ఫిగరేషన్స్ చేస్తామో దాన్ని ఏమంటారంటే బేసిక్ కాన్ఫిగరేషన్స్ అంటారు. ఫైనల్ కాన్ఫిగరేషన్ అంటే స్టాండర్డ్ ఎస్ఏపి తోటి మనం ఫుల్ఫిల్ చేయలేము కొన్ని, అప్పుడు ఏం చేస్తాం? ఎవాపర్ చేస్తారు సపరేట్గా. అంటే గ్యాప్ అనాలిసిస్లో ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా ఫైనల్ కాన్ఫిగరేషన్స్ కిందకి వస్తుంది. బేసిక్ కాన్ఫిగరేషన్స్ అంటే రెగ్యులర్ కాన్ఫిగరేషన్స్. యాజ్ ఏ ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ చేసేదంతా కూడా బేసిక్ కాన్ఫిగరేషన్. ఫైనల్ కాన్ఫిగరేషన్ అంటే ఎవాపర్ హెల్ప్ తీసుకుని గ్యాప్ అనాలిసిస్లో కొన్ని అడిషనల్ ఫీచర్స్ ఉంటాయి, అడిషనల్ ఫంక్షనాలిటీస్ కొన్ని ఉంటాయి, అడిషనల్ టీ కోడ్స్ ఉంటాయి, అడిషనల్గా రిపోర్ట్స్ ఉంటాయి. అవి కూడా చెక్ చేస్తాం, కాన్ఫిగరేషన్ చేస్తాము, చెక్ చేస్తాము. అవి ప్రాపర్గా జరుగుతున్నాయా లేదా అనేది కూడా చెక్ చేస్తాం. దీన్ని ఏమంటారు? రియలైజేషన్ ఫేస్ అంటారు. కాన్ఫిగరేషన్స్ చేస్తాము, ఎంట్రీస్ పోస్ట్ చేస్తాం, అంటే టెస్టింగ్ కూడా జరుగుతుంది. దీన్ని ఏమంటారంటే రియలైజేషన్ ఫేస్ అంటారు. రియలైజేషన్ ఫేస్. WRICF, రైసిఫ్ ఎలిమెంట్స్ అంటారు. ఈ సపరేట్ కాన్సెప్ట్ రియలైజేషన్ ఫేస్లో ఉంటుంది. ఇది మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ టైం పడుతుంది, తర్వాత చెప్తాను. రైసిఫ్ అంటే ఏంటి, ఇంపార్టెంట్ సపరేట్ క్లాస్ ఇది. సో రైసిఫ్ ఎలిమెంట్స్ అనేవి రియలైజేషన్ ఫేస్లో ఇన్వాల్వ్ అవుతాయి. W అంటే వర్క్ ఫ్లో, R అంటే రిపోర్ట్, I అంటే ఇంటర్ఫేసెస్, C అంటే కన్వర్షన్స్, E అంటే ఎన్హాన్స్మెంట్, F అంటే ఫార్మ్స్. ఇవేంటో సపరేట్గా డిస్కస్ చేద్దాం. సో రియలైజేషన్ ఫేజ్ అంటే మీనింగ్ ఏంటి? బ్లూ ప్రింట్ రెడీ అయిపోయింది, కాన్ఫిగరేషన్స్ అన్ని చేసేస్తాం, బేస్ లైన్ కాన్ఫిగరేషన్స్, ఫైనల్ కాన్ఫిగరేషన్స్, ఇవంతా కూడా జరుగుతుంది. రియలైజేషన్ ఫేజ్ అంటారు. ఓకేనా? తర్వాత ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్. ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్లో ఏం జరుగుతుంది? కంప్లీట్గా టెస్టింగ్ అనేది జరుగుతుంది. FI టు MM ఇంటిగ్రేషన్ జరిగిందా లేదా, FI టు SD ఇంటిగ్రేషన్ జరిగిందా లేదా, ఎంట్రీ పోస్ట్ అవుతుందా లేదా. ఎక్కడ జరుగుతుంది? క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్లో జరుగుతుంది. క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్లో టెస్టింగ్ ప్రాసెస్ జరుగుతుంది. క్లయింట్ నెంబర్ 400, క్లయింట్ నెంబర్ 500. క్లయింట్ నెంబర్ 400లో టెస్టింగ్ చేసే వాళ్ళని ఆడిటింగ్ పార్ట్నర్స్ అంటారు. 500లో టెస్టింగ్ చేసే వాళ్ళని ఏమంటారు? క్లయింట్ లెవెల్, ఎండ్ యూజర్ లెవెల్ అంటారు. సో క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్లో కంప్లీట్గా టెస్టింగ్ జరుగుతుంది. ఎంట్రీస్ పోస్ట్ అవుతున్నాయా లేదా, ఎందువల్ల పోస్ట్ అవ్వట్లేదు, ఏమేమి ఎర్రర్స్ వస్తున్నాయి, ఇలా ప్రతిదీ కూడా టెస్ట్ చేసి ఆ స్క్రీన్ షాట్ తీసుకుని టెస్ట్ కేసెస్లో అప్లోడ్ చేస్తారు. టెస్టింగ్ అనేది సపరేట్ క్లాస్ అండి, 1 అవర్ టైం తీసుకుంటుంది. టెస్టింగ్ ప్రాజెక్ట్, వాటిలో డిఫరెంట్ టెస్టింగ్స్ ఉంటాయి. సో ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్లో కంప్లీట్గా టెస్టింగ్ అనేది జరుగుతుంది. టెస్టింగ్ ఎలా జరుగుతుంది? టెస్టింగ్ స్క్రిప్ట్ని బేస్గా చేసుకుని జరుగుతుంది. టెస్ట్ అనేది జరుగుతుంది. టెస్టింగ్ టూల్స్ ఏమి ఉంటాయి? ఆటో టెస్టింగ్ టూల్స్, HPQTC, HPQCL, ఇట్లాంటివి ఉంటాయి. టెస్టింగ్ టూల్స్ అంటారు. ఈ టెస్టింగ్ టూల్స్ ద్వారా టెస్టింగ్ అనేది ఎంట్రీ పోస్ట్ చేసి స్క్రీన్ షాట్ తీసుకుని టెస్టింగ్ టూల్స్లో అప్లోడ్ చేస్తారు. టెస్టింగ్లో కూడా
ఎలా ఉంటాయి? సబ్ మాడ్యూల్ని బేస్గా చేసుకుని ఉంటుంది. ఎస్ఏపి ఎఫ్ఐసిఓ అనేది ఒక మాడ్యూల్. ఎస్ఏపి ఎఫ్ఐసిఓలో అకౌంట్ పేయబుల్ ఒక సబ్ మాడ్యూల్. అకౌంట్ పేయబుల్ అంటే ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ కంపెనీ అండ్ వెండర్. అకౌంట్ రిసీవబుల్ ఇది ఒక సబ్ మాడ్యూల్, ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ కంపెనీ అండ్ కస్టమర్. నెక్స్ట్ జిఎల్, మనం R2R మొత్తం జిఎల్ పోస్ట్ చేసాం కదా, జిఎల్ టీమ్ అంటారు, R2R అంటారు, రికార్డ్ టు రిపోర్ట్. అంటే సబ్ మాడ్యూల్ వైజ్గా కూడా టెస్టింగ్ జరుగుతుంది. అలాగే ఎఫ్ఐలో చాలా ఉంటాయి. డన్నింగ్, విత్ హోల్డింగ్ ట్యాక్స్, టీడీఎస్. విత్ హోల్డింగ్ ట్యాక్స్ అన్న టీడీఎస్ అన్న ఒకటే. జిఎస్టీ, ఇన్పుట్ జిఎస్టీ, అవుట్పుట్ జిఎస్టీ. సో ఇలా డిఫరెంట్ లెవెల్స్లో టెస్టింగ్ అనేది జరుగుతుంది. యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్, పర్ఫార్మెన్స్ టెస్టింగ్, సెక్యూరిటీ టెస్టింగ్ తర్వాత చెప్తాను. సెక్యూరిటీ టెస్టింగ్, నెగిటివ్ టెస్టింగ్, పాజిటివ్ టెస్టింగ్, ఇట్లా టెస్టింగ్స్ ఉంటాయి. టెస్టింగ్ స్క్రిప్ట్ని బేస్గా చేసుకుని ప్రాపర్గా ఎంట్రీస్ అనేవి పోస్ట్ అవుతున్నాయా లేదా టెస్ట్ చేస్తారు. సో ఇది ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్లో టెస్టింగ్ జరుగుతుంది. టీ కోడ్స్, కొత్తగా టీ కోడ్స్ క్రియేట్ చేస్తారు గ్యాప్ అనాలిసిస్లో, ఆ టీ కోడ్ పనిచేస్తుందా లేదా. కొత్తగా డాక్యుమెంట్స్ క్రియేట్ చేశారు, అవి ప్రాపర్గా పోస్ట్ అవుతున్నాయా లేదా. కొన్ని ఎక్స్ట్రా ఫీల్డ్స్ అనేవి క్రియేట్ చేశారు, ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో డిఫరెంట్ ఫీల్డ్స్ ఉంటాయి, ఆ ఫీల్డ్స్ పనిచేస్తున్నాయా లేదా ఇవన్నీ చెక్ చేసుకుంటారు. ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్ అంటే మీనింగ్ ఏంటి? కంప్లీట్ టెస్టింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. తర్వాత గో లైవ్ అండ్ సపోర్ట్ అంటే ఏంటి? కంప్లీట్గా ప్రొడక్షన్ సర్వర్కి మూవ్ అయిపోయింది. ఎండ్ యూజర్స్, దే విల్ పోస్ట్ ది రియల్ టైమ్ అకౌంటింగ్ ఎంట్రీస్. They can face any issue. They will raise the ticket like P1 ticket, P2 ticket, P3 ticket. Tickets రేజ్ చేస్తారు, P4 టికెట్స్. సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ ద్వారా టికెట్స్ని రేజ్ చేయడం జరుగుతుంది. గో లైవ్ అంటే ఏంటి? రియల్ టైమ్ అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి పోస్టింగ్స్ జరుగుతున్నాయి. ఏమన్నా ఎర్రర్స్ ఫామ్ అయితే ఎండ్ యూజర్స్ ఏం చేస్తారు? టికెట్స్ రేజ్ చేస్తారు. యాజ్ ఏ కన్సల్టెంట్గా మనం ఇన్వాల్వ్ అయ్యి ఆ టికెట్స్ని రిసల్యూషన్ చేస్తాం. గో లైవ్ అండ్ సపోర్ట్ అంటారు దీన్ని. గో లైవ్ అండ్ సపోర్ట్. క్లియరా? ఇలా స్టేజెస్ ఉంటాయి, అడిగితే చెప్పాలి. ఈసీసీలో ఎస్ఆప్ మెథడాలజీ వాడతాము. స్టేజెస్ ఏంటి? ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ ఈజ్ నథింగ్ బట్ ప్లానింగ్. We need to gather the client basic information and we need to announce the project starting date and ending date. This is called project preparation stage. Second one, blueprint stage. So blueprint lo em unnai? Scope document, as is information, to be information, gap analysis, sign up. ఈ స్టేజెస్ గురించి చెప్పాలి. స్కోప్ డాక్యుమెంట్ అంటే we need to gather the client complete information. Scope document, as is information. Once gather the client complete information, it is nothing but as is information. To be information means how we will map the client information on the SAP. To be information document is nothing but future document or expected document. Gap analysis, with help of standard SAP we cannot fulfill the client business requirement, then gap analysis is required. Sign off అంటే ఏంటి? కంప్లీట్గా ప్రాజెక్ట్ని ఫైనలైజ్ చేయటం, సైన్ ఆఫ్. బ్లూ ప్రింట్ స్టేజెస్ అయిన తర్వాత బ్లూ ప్రింట్ని బేస్గా చేసుకుని రియలైజేషన్ ఫేజ్లో మనం ఏం చేస్తాము? కాన్ఫిగరేషన్స్ చేస్తాం. బేస్ లైన్ కాన్ఫిగరేషన్స్, ఫైనల్ కాన్ఫిగరేషన్స్, ప్రతిదీ కూడా కాన్ఫిగరేషన్స్ అనేవి చేస్తాం. కాన్ఫిగరేషన్స్ అయిపోయింది, తర్వాత ఏం చేస్తాము? టెస్టింగ్ చేస్తాం. టెస్టింగ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టెస్టింగ్స్ అనేవి చేస్తాం. ఏమేమి టెస్టింగ్ చేస్తాము? డిఫరెంట్ టెస్టింగ్స్ అనేవి ఉంటాయి. ఇంటిగ్రేషన్ టెస్టింగ్, యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్, పర్ఫార్మెన్స్ టెస్టింగ్, సెక్యూరిటీ టెస్టింగ్, నెగిటివ్ టెస్టింగ్, పాజిటివ్ టెస్టింగ్. నెగిటివ్ టెస్టింగ్ అంటే పాజిటివ్ టెస్టింగ్ అంటే ఏంటి? పాజిటివ్ టెస్టింగ్ మీన్స్ we need to enter the proper inputs at the time accounting entry posting. Then accounting entry want to
పోస్టెడ్ ఆటోమేటికలీ వితౌట్ ఎర్రర్స్. వితౌట్ ఎర్రర్స్ ఏమీ లేకుండా ఎంట్రీ పోస్ట్ అయింది అనుకోండి, మీరు ప్రాపర్ ఇన్పుట్స్ ఇచ్చారు, ఎంట్రీ పోస్ట్ అయింది కరెక్ట్గా ఉన్నట్లు. బట్ రాంగ్ ఇన్పుట్స్ ఇచ్చారు. నెగిటివ్ టెస్టింగ్ అంటే బై ఇంటెన్షనల్లీ ఇఫ్ యూ కెన్ ఎంటర్ ది రాంగ్ ఇన్పుట్స్ ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్, సిస్టమ్ వాంట్ టు రిఫ్లెక్ట్ ది ఎర్రర్ మెసేజ్. సిస్టమ్ అనేది ఎర్రర్ మెసేజ్ అనేది రావాలి, మీరు కరెక్ట్ ఇన్పుట్స్ ఇవ్వలేదు, ఎర్రర్ ఫామ్ అవ్వాలి, నెగిటివ్ టెస్టింగ్ అంటారు. పాజిటివ్ టెస్టింగ్ అంటే ప్రాపర్ ఇన్పుట్స్ ఇస్తాం, ఎంట్రీ పోస్ట్ అవ్వాలి. ఇట్లా ఉంటే తర్వాత చెప్తాను. సో దీన్ని ఏమంటారంటే ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్. ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్లో టెస్టింగ్ అనేది జరుగుతుంది. టీ కోడ్స్ అన్ని టెస్ట్ చేస్తాం. సో ఇక్కడ కూడా అయిపోయింది, పాస్ అయిపోయింది. ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్ కూడా కంప్లీటెడ్. నెక్స్ట్ ఏమవుతుంది, ప్రాజెక్ట్ అనేది గో లైవ్కి వెళ్ళిపోతుంది, గో లైవ్కి వెళ్ళిపోతుంది అది. సో ఏ స్టేజెస్ ఎన్ని నెలలు పడుతుంది ఇక్కడ ఇచ్చాను చూడండి, ఓకే. తర్వాత సో మీకు ఎస్ఆప్ మెథడాలజీ అంటే ఏంటో మీకు అర్థమైంది. ఎస్ఆప్ మెథడాలజీ అంతా కూడా కంప్లీటెడ్. ఈ స్టేజెస్ అన్ని మీకు గుర్తుపెట్టుకోవాలి, బ్లూ ప్రింట్ స్టేజెస్ గుర్తుపెట్టుకోవాలి, రఫ్గా నోట్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ ఏముంది, ఈసీసీ అయితే ఎస్ఆప్ మెథడాలజీ, అదే S/4HANA అయితే యాక్టివేట్ మెథడాలజీని ఉపయోగిస్తాం. యాక్టివేట్ మెథడాలజీ స్టేజెస్ ఏమున్నాయి, డిస్కవర్ స్టేజ్, ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, ఎక్స్ప్లోర్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, డిప్లాయ్ స్టేజ్, రన్ స్టేజ్. సో ఇక్కడ ఫస్ట్ డిస్కవర్ స్టేజ్ ఉంది కదా. సో డిస్కవర్ స్టేజ్ అంటే మీనింగ్ ఏంటి, కొత్తగా S/4HANA లాంచ్ అయింది మార్కెట్లోకి. సో ఈసీసీ బదులు S/4HANAని యూజ్ చేద్దాము అని మీ క్లయింట్కి చెప్తారు. దీన్ని డిస్కవర్ స్టేజ్ అంటారు, డిస్కవర్ స్టేజ్. తర్వాత చూడండి ఇవన్నీ ఈక్వల్గా ఉంటాయి. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, సో బ్లూ ప్రింట్ స్టేజ్ని ఏమంటారు, ఎక్స్ప్లోర్ స్టేజ్ అంటారు. రియలైజేషన్ స్టేజ్ ఓకే, రియలైజేషన్ స్టేజ్. ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్ని డిప్లాయ్ స్టేజ్, గో లైవ్ అండ్ సపోర్ట్ని రన్ స్టేజ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మీకు వీటికి సంబంధించి డౌన్లోడ్ కొంచెం డౌన్కి వెళ్ళండి చెప్తాను. మీరు చదవండి, నేను చెప్పాను కదా ఆల్రెడీ, డౌన్కి వెళ్ళండి చెప్తాను. ఇంకా వెళ్ళండి, ఇంకొంచెం వెళ్ళండి. ఇక్కడ డిస్కవర్ అంటే చూసావా, ట్రయల్ వెర్షన్ అనమాట, ట్రయల్ వెర్షన్స్ డిస్కవర్ అంటే. సో ఇది యాక్టివేట్ మెథడాలజీ గురించి అనమాట. సో డిస్కవర్ స్టేజ్ అనేది చెప్పాల్సిన అవసరం లేదు, జస్ట్ మనం కంపెనీస్కి ఎక్స్ప్లెనేషన్ చెప్తాం. నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, డౌన్కి వెళ్ళండి. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్లో ఏమేమి ఉన్నాయి, ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ ఈజ్ నథింగ్ బట్ ప్లానింగ్. ఎస్ఆప్ మెథడాలజీలో ఎలా ఉందో ఇక్కడ కూడా అంతే. ప్రాజెక్ట్ గోల్స్, ప్రాజెక్ట్ ఆబ్జెక్టివ్స్, ప్రాజెక్ట్ స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్, ఇట్లా ప్రతిదీ అనమాట. ఫాలో ది క్లయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్, క్లయింట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో అవుతూ చేస్తాం. దీన్ని ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ అంటారు. తర్వాత ఎక్స్ప్లోర్ స్టేజ్. ఎక్స్ప్లోర్ స్టేజ్లో ఏమేమి ఉన్నాయి, బ్లూ ప్రింట్ క్రియేట్ చేస్తాం. బ్లూ ప్రింట్ అనేది బ్లూ ప్రింట్ చూసారా, చూడండి బేస్ లైన్ కాన్ఫిగరేషన్స్ అండ్ బ్లూ ప్రింట్ చూడండి. ఫస్ట్ బ్లూ ప్రింట్ అనేది జనరేట్ చేసేస్తాం. ఇక టెస్టింగ్ కూడా ఉంటుంది. S/4HANAలో ఎక్స్ప్లోర్ స్టేజ్లోనే టెస్టింగ్ కూడా జరుగుతుంది. ఒకసారి ఇంప్లిమెంట్ అంటే కొంచెం ఫాస్ట్గా ఉంటుంది అనమాట. బ్లూ ప్రింట్ స్టేజెస్ టైం ఎక్కువ తీసుకొని ఫాస్ట్గా చేసేస్తారు, ఓకేనా. ఇదంతా కూడా ఇక్కడ ఉన్నాయని చదవండి, ఇవన్నీ ఈ పాయింట్స్ అన్ని చదవండి. ఎక్స్ప్లోర్ స్టేజ్, ఓకేనా. తర్వాత రియలైజేషన్ స్టేజ్ ఏమేమి ఉన్నాయి చూడండి. రియలైజేషన్ స్టేజ్లో ఇవన్నీ ఉంటాయి. బేస్ లైన్ కాన్ఫిగరేషన్స్, ఫైనల్ కాన్ఫిగరేషన్స్ ఇవన్నీ టెస్టింగ్ చేస్తా. బేస్ లైన్ కాన్ఫిగరేషన్స్ అండ్ ఫైనల్ కాన్ఫిగరేషన్స్ కామన్ కదా. ఈసీసీలో ఎస్ఆప్ మెథడాలజీలో ఎలా ఉన్నాయి అలాగే ఉంటాయి. తర్వాత ఇవన్నీ కూడా LTMC, LSMW. LTMC అంటే మీనింగ్ ఏంటి, LTMC అంటే లెగసీ ట్రాన్స్ఫర్ మైగ్రేషన్ కాక్పిట్ అంటారు. GL అకౌంట్స్ అన్ని కూడా మనం మాన్యువల్గా క్రియేట్ చేస్తున్నాం ఇక్కడ. అదే మీరు S/4HANA మీరు ప్రాజెక్ట్లోకి వెళ్ళారనుకోండి, అక్కడ ఒక టీం ఉంటుంది, మాస్టర్ డేటా టీం ఉంటుంది, వాళ్ళు క్రియేట్ చేస్తారు. వెండర్ మాస్టర్ డేటా అంతా వాళ్ళు క్రియేట్ చేస్తారు. కస్టమర్ మాస్టర్ డేటా అంతా కూడా వాళ్ళు క్రియేట్ చేస్తారు. LTMC లెగసీ ట్రాన్స్ఫర్ మైగ్రేషన్ కాక్పిట్ అంటారు. లెగసీ ట్రాన్స్ఫర్ మైగ్రేషన్ కాక్పిట్ అనే అది కూడా ఒక 1 hour క్లాస్ ఉంటుంది. అది నేను చెప్పాను మీకు, ఆ వీడియోస్ ఇస్తాను.
ఇప్పుడు LSMW కూడా లేదు, ఫ్యూరీ యాప్స్ ద్వారా చేస్తున్నారు. వెండర్ మాస్టర్, కస్టమర్ మాస్టర్, ఇదంతా కూడా ఎలా చేస్తున్నారు? ఫ్యూరీ యాప్స్ ద్వారా చేస్తున్నారు. సో ఇది రియలైజేషన్ ఫేజ్. తర్వాత సో రియలైజేషన్లోనే టెస్టింగ్ కూడా ఉంటుంది, టెస్టింగ్ యాక్టివిటీస్ కూడా చేస్తారు. కొంచెం లిటిల్ బిట్ చేంజ్ అనమాట, అంతే. ఫంక్షనల్ టెస్టింగ్ యూనిట్ అంటే FI2, ఇప్పుడు అకౌంట్ పేయబుల్ ఒక యూనిట్, అకౌంట్ రిసీవబుల్ ఒక యూనిట్, అకౌంట్ పేయబుల్ ఒక యూనిట్, అకౌంట్ రిసీవబుల్ ఒక యూనిట్, R2R ఒక యూనిట్, ఇట్లా. ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంటే నెక్స్ట్ క్లాస్లో మనం వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తాం వితౌట్ పర్చేజ్ ఆర్డర్. సో విత్ పర్చేజ్ ఆర్డర్ కూడా ఎంట్రీ పోస్ట్ చేయాలి, ఇంటిగ్రేషన్ అయిందా లేదా, ఇవన్నీ చదవండి ఒకసారి. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. డిప్లాయ్ అండ్ రన్ అంటే, డిప్లాయ్ అంటే ఫైనల్ టెస్టింగ్ జరుగుతుంది. డిప్లాయ్ అంటే మనకు ఆల్మోస్ట్ లైవ్కి వెళ్ళిపోయినట్లే. ఫైనల్ టెస్టింగ్, ఈ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది. రన్ స్టేజ్ అంటే ఎండ్ యూజర్ అనేవాడు ఎంట్రీస్ పోస్ట్ చేస్తారు. రన్ స్టేజ్ అంటే ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు ఎంట్రీస్ పోస్ట్ చేస్తారు. ఏమైనా ఎర్రర్స్ ఫామ్ అయితే టికెట్ రేట్ చేస్తారు. సేమ్ ప్రాసెస్. ఓకే, ఎస్ఆప్ మెథడాలజీ వచ్చేస్తే యాక్టివేట్ మెథడాలజీ కూడా వచ్చేస్తుంది. పైకి వెళ్ళండి, సో ఇది చదవండి. తర్వాత చూడండి, వెయిట్ తర్వాత చూడండి 1 మినిట్. సో ఎవాపర్ అంటే ఓకే. తర్వాత ఈసీసీ అంటే తెలుసు కదా, ఈసీసీ అంటే ఎంటర్ప్రైజెస్ సెంట్రల్ కాంపోనెంట్, ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్. తర్వాత కొంచెం డౌన్కి వెళ్ళండి. సో డేటా మైగ్రేషన్కి ఏమేమి ఉపయోగిస్తారు? ఈసీసీలో ఏం వాడతారు? LSMW, S4HANA, LTMC. LSMW అంటే మీనింగ్ ఏంటి? లెగసీ సిస్టమ్ మైగ్రేషన్ వర్క్ బెంచ్. LTMC అంటే లెగసీ ట్రాన్స్ఫర్ మైగ్రేషన్ కాక్పిట్. ఇట్లా ఉంటాయి. ఈసీసీ అయితే LSMW ఉపయోగిస్తారు డేటా మైగ్రేషన్ చేయడానికి. డేటా అంటే ఏంటి? GL మాస్టర్, వెండర్ మాస్టర్, కస్టమర్ మాస్టర్, అసెట్ మాస్టర్ లాగా లెగసీ సిస్టమ్ మైగ్రేషన్ వర్క్ బెంచ్ అంటారు. S4HANA అయితే LTMC, లెగసీ ట్రాన్స్ఫర్ మైగ్రేషన్ కాక్పిట్ ద్వారా చేస్తారు. ఒరాకిల్ టు S4HANA, పీపుల్సాఫ్ట్ టు S4HANA. ఏ మెథడాలజీ వాడతారు? గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ. లెగసీ సిస్టమ్ టు S4HANAకి వెళ్తున్నారు. లెగసీ ఒరాకిల్ టు S4HANA, పీపుల్సాఫ్ట్ టు S4HANA, JD Edwards టు S4HANA, మైక్రోసాఫ్ట్ డైనమిక్ టు S4HANA మూవ్ అవుతున్నారు. ఏం వాడతారు మీరు? గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ వాడతాం, మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. ఈసీసీ టు S4HANA అయితే మీరు ఆల్రెడీ కంపెనీ SAP ఉపయోగిస్తున్నారు. లోయర్ వెర్షన్ టు హయ్యర్ వెర్షన్, ఈసీసీ టు S4HANA. దీని ఏమంటారు? బ్రౌన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ అంటారు. తర్వాత డౌన్కి వెళ్ళండి. సో మీరు ఏ టైప్ మీటింగ్స్లో పార్టిసిపేట్ చేశారు అని అడుగుతారు ఇంటర్వ్యూలో. ఏ టైప్ మీటింగ్స్లో పార్టిసిపేట్ చేశారు? కిక్ ఆఫ్ మీటింగ్ చెప్పాలి, MOM చెప్పండి, కిక్ ఆఫ్ మీటింగ్ చెప్పాలి. కిక్ ఆఫ్ మీటింగ్ అంటే మీనింగ్ ఏంటి? మీ టీమ్ లీడర్తో కలిసి మీరు వర్క్ చేస్తారు. డైలీ ప్రాజెక్ట్ ఎక్కడి వరకు వచ్చింది, ఎంతవరకు కంప్లీట్ చేశారు, ఇవన్నీ డిస్కస్ చేస్తారు. దీన్ని ఏమంటారంటే కిక్ ఆఫ్ మీటింగ్. మేము కిక్ ఆఫ్ మీటింగ్లో పార్టిసిపేట్ చేస్తాము డైలీ అని చెప్పాలి. ఎండ్ టు ఎండ్ మీటింగ్ అంటే టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళు మాత్రమే పార్టిసిపేట్ చేస్తారు. ఎండ్ టు ఎండ్ మీటింగ్ అంటే టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళు మాత్రమే ఉంటారు, కాబట్టి ఎండ్ టు ఎండ్ మీటింగ్లో పార్టిసిపేట్ చేయలేదు అని చెప్పాలి. MOM అంటే మినిట్స్ ఆఫ్ మీటింగ్. మీరు ఏదైనా కాన్ఫిగరేషన్ చేస్తున్నారు, మీకు ఏదో డౌట్ వస్తుంది, ఇది కరెక్టా కాదని డౌట్ వస్తుంది. అప్పుడు ఏమవుతుంది దాన్ని MOM, మినిట్స్ ఆఫ్ క్లయింట్ని కాంటాక్ట్ చేస్తారు. మీరు ఏదో కాన్ఫిగరేషన్ చేస్తుంటే డౌట్ వస్తుంది, క్లయింట్ని కాంటాక్ట్ చేస్తారు. ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ ఉండొచ్చు. MOM అంటారు. స్కోపింగ్ అంటే క్లయింట్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ప్రాసెస్. లైఫ్ లాంగ్ SAP ప్రాజెక్ట్ రన్నింగ్ అయిన అన్ని రోజులు కూడా క్లయింట్ ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేస్తూనే ఉండాలి అవసరమైనప్పుడు. సో ఇదంతా కూడా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ SAP FICO కన్సల్టెంట్ ఆర్ S4HANA సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్. S4HANA సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మీరు ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో ఉంటే కనుక. సో ఈసీసీలో ఏం వాడతాము? LTMC, డేటా మైగ్రేషన్ చేయడానికి S4HANAలో HANA టైప్ చేయండి. LTMC వాడతాం S4HANAలో. HANA HANA
సో ఎల్టీఎంసి అంటే ఏంటి? లెగసీ ట్రాన్స్ఫర్ మైగ్రేషన్ కాక్పిట్ అంటారు. S4 హానాలో డేటా మైగ్రేషన్ కి ఎల్టీఎంసి ఉపయోగిస్తారు. ఈసీసీ అయితే LSMW లెగసీ సిస్టమ్ మైగ్రేషన్ వర్క్ బెంచ్ ఉపయోగిస్తారు. రెండు ఒకటేనండి. ఇప్పుడు ఎల్టీఎంసి అనేది ఒక టీ కోడ్, LSMW అనేది ఒక టీ కోడ్. LSMW వస్తే ఎల్టీఎంసి కూడా వచ్చేస్తుంది. బట్ రైట్ నౌ ఇవి కూడా ఉపయోగించట్లేదు డేటా మైగ్రేషన్ కి. ఫ్యూరీ యాప్స్ ఉపయోగిస్తున్నారు. ఫ్యూరీ యాప్స్ అంటారు, S4 హానాలో ఉంటాయి. క్లియర్ కదా? ఇది ఇంప్లిమెంటేషన్. ఒక ప్రాజెక్ట్ ని ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ చేస్తారు అనేది ఇక్కడ మీకు చెప్పాను. క్లియరా? క్లియరా కాదా? ఎస్ సార్. ఎస్ సార్. సో నెక్స్ట్ ఏంటంటే S4 హానా గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ క్లాస్ ఏంటి? S4 హానా చేంజెస్. ఈసీసీకి S4 హానాకి చేంజెస్ డిస్కస్ చేద్దాం. అలాగే మీకు నేను చాట్ బాక్స్లో ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను. రైసిఫ్ ఎలిమెంట్స్ అనేది సపరేట్ క్లాస్ అండి. బట్ ఇది చదవండి, ఇంటర్వ్యూలు అడుగుతాను. నేను మళ్ళీ చెప్తాను మీకు. ఇది 1 అవర్ టైం, హాఫ్ అన్ అవర్ టైం తీసుకుంటుంది. WRICEF రైసిఫ్ ఎలిమెంట్స్. WRICEF అండ్ ఇమేజ్ ఒకటి చాట్ బాక్స్లో పోస్ట్ చేస్తాను, ఓపెన్ చేయండి. అలాగే చాట్ బాక్స్ బ్లూ ప్రింట్ ఒకటి ఫార్వర్డ్ చేస్తున్నాను. ఇది కూడా మీరు ఓపెన్ చేయకండి, తర్వాత మీరు వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేయండి. WRICF రైసిఫ్ స్టాండ్స్ ఫర్ W అంటే వర్క్ ఫ్లో, R అంటే రిపోర్ట్స్, I అంటే ఇంటర్ఫేసెస్, C అంటే కన్వర్షన్స్, E అంటే ఎన్హాన్స్మెంట్, F అంటే ఫార్మ్స్. ఇది చదవండి, నేను చెప్తాను తర్వాత. ఇది ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది. రైసిఫ్ ఎలిమెంట్స్ గురించి నేను చెప్తాను. ఒకవేళ 1 మినిట్, ఇంకొక ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తాను. ఇది కూడా ఓపెన్ చేయండి. చాట్ బాక్స్లో ఉన్నవన్నీ కూడా మీరు వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేయాలండి. శేఖర్ గారు, 1 మోర్ ఇమేజ్ చూడండి. ఇది చదవండి. యాక్టివేట్ మెథడాలజీ, రోడ్ మ్యాప్, ఇది చదవండి. డిస్కస్ స్టేజ్, ఇవన్నీ ఉన్నాయి కదా. ఓకే, సో ఇది ఎస్ఆప్ మెథడాలజీ గురించి డిస్కస్ చేసాము. నెక్స్ట్ ఎస్ఆప్ మెథడాలజీ అండ్ యాక్టివేట్ మెథడాలజీ. సింపుల్గా గుర్తుపెట్టుకుని అంతా చదవద్దు. సో ఈసీసీలో అయితే ఎస్ఆప్ మెథడాలజీ వాడతాం, S4 హానాలో యాక్టివేట్ మెథడాలజీ వాడతాం. ఎస్ఆప్ మెథడాలజీ అంటే ఏమేమి స్టేజెస్ ఉన్నాయి? ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, బ్లూ ప్రింట్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్, గో లైవ్ అండ్ సపోర్ట్. S4 హానాలో ఏ మెథడాలజీ వాడతాము? యాక్టివేట్ మెథడాలజీ వాడతాం. డిస్కవర్ స్టేజ్, ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్, ఎక్స్ప్లోర్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, డిప్లాయ్ స్టేజ్, రన్ స్టేజ్. ప్రతి స్టేజ్ గురించి ఎక్స్ప్లెనేషన్ చెప్పాలి. సింపుల్ వేలో చెప్పండి, ఇంత మీరు గుర్తుపెట్టుకోవద్దు. క్లియర్ కదా? సో నెక్స్ట్ క్లాస్ ఏంటి? S4 HANA. What it mean by S4 HANA and S4 HANA changes. నెక్స్ట్ క్లాస్లో మనము డిస్కస్ చేద్దాము. S4 HANA అంటే ఏంటి, S4 HANA చేంజెస్ అంటే ఏంటి, నెక్స్ట్ క్లాస్లో మనము డిస్కస్ చేద్దాం. క్లియరా? ఎస్ సార్. రైట్, థ్యాంక్ యూ అండి, బాబాయ్. ఆ ఫీజెస్ పే చేయాల్సిన వాళ్ళు చేయండి, ప్లీజ్ మర్చిపోవద్దు. నెక్స్ట్ క్లాస్ S4 HANA చేంజెస్ టుమారో డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఉందా చూడండి సిలబస్ కాపీ. ఇది 35. ఓకేనా? 35 టుమారో డిస్కస్ చేద్దాం. S4 HANA చేంజెస్ టుమారో క్లాస్. ఓకే, రైట్, బాబాయ్, గుడ్ నైట్.